హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పైన పిక్లో చూపించిన విధంగా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్ని డిజైన్ చేయడం కోసం హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ రావాలి. పై వైపున పఫ్ని డిజైన్ చేయడం కోసం 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రింది వైపున పట్టీ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్ పొడవు 8 ఇంచెస్ రావాలి కాబట్టి క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్గా 9 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ మామూలుగా క్రింది వైపున పట్టీ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 6.5 లేదా 7 ఇంచెస్ వరకు తీసుకున్నా ఇబ్బంది లేదు. పఫ్ మరీ ఎత్తుగా రాకుండా నేను 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీకు పై వైపున పఫ్ ఎక్కువగా కావాలి అంటే 3 లేదా 3.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. వెడల్పు 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మామూలుగా మనం హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే కట్ చేయాలి. పై వైపున పఫ్ కోసం ఇలా బాక్స్ని డ్రా చేసుకుంటున్నాను. మిడిల్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మామూలుగా మనం హ్యాండ్ని ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అలానే డ్రా చేయాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.75 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను. డైరెక్ట్గా బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. బాడీ ఫిట్టింగ్ పాయింట్. నెక్స్ట్ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చాం కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. అప్పుడు చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున బుట్టని కరెక్ట్గా డ్రా చేయడం కోసం ఇక్కడ టేప్తో మెజర్ చేశాను కదా, కరెక్ట్గా మిడిల్ పాయింట్కి నోట్ చేసుకోవాలి. పై వైపున 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా పఫ్ని డ్రా చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. పఫ్ అనేది మరి లూజ్గా రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ని డ్రెస్కి డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ లోతు తీయాల్సిన అవసరం లేదు. మామూలుగా బ్లౌజ్కి అయితే లోతుని కూడా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మామూలుగా ఈ హ్యాండ్స్కి లైనింగ్ ప్రిఫర్ చేయరు, నేనైతే లైనింగ్ని ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సిల్క్ శారీ కదా, అందువల్ల నేను లైనింగ్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ పఫ్ని స్టిచ్ చేయడం కోసం 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ శారీ క్లాత్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ని డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ రావాలి. పై వైపున పఫ్ కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ని డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ 2 క్లోజ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్ని సెట్ చేసుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ముందుగా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. పై వైపున పఫ్తో సహా కట్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్కి పఫ్ ఇచ్చాను కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి కూడా పఫ్ వచ్చేలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక హ్యాండ్ని కట్ చేశాను కదా, ఈ హ్యాండ్ని బేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేస్తాను. ఇక్కడ టక్స్ని చేయాలి. క్రింది వైపున పై వైపున అంటే ఇక్కడ వరకు మనం పఫ్ని స్టిచ్ వేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా టక్స్ని ఇస్తే మనకి పఫ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎదురెదురుగా మనం పైన ప్రిల్స్ని ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా క్రింది వైపు నుంచి 2 లేదా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ టక్స్ ఇచ్చాను చూసారా, ఆ టక్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మీరు డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి ఇలా కట్ చేసేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా కట్ చేసుకున్నాము అంటే నేను పిక్లో చూపించాను కదా, ఆ విధంగా హ్యాండ్ అయితే వస్తుందన్నమాట పై వైపున. నెక్స్ట్ క్రింది వైపున పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ స్లీవ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా లుక్ ఎంత నీట్గా ఉందో. పై వైపున స్మాల్ పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. చూసారా ఇలా హ్యాండ్ అయితే డిజైన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్లీవ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. క్రింది వైపున 2 ఇంచెస్కి ఇలా పట్టీ వస్తుంది. పై వైపున హ్యాండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్కి రెడీ అయింది. ఖర్చు కోసం పై వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట.
ఇలా హ్యాండ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా నేను అలైన్ కుర్తీకి అయితే డిజైన్ చేశాను. ఆల్రెడీ ఈ డ్రెస్ నెక్ దగ్గర డిజైన్ని అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ డ్రెస్కి హ్యాండ్కి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ క్రింది వైపున ఇలా పట్టీని ప్లేస్ చేశాను కదా, ఈ పట్టీ మిడిల్లో నేను ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. వైట్ కలర్ అయితే కనిపిస్తూ వైట్గా అయిపోతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని, అంటే ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, అందువల్ల నేను మిడిల్లో ఆరెంజ్ కలర్ లైనింగ్ అయితే పట్టీకి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ హ్యాండ్ని డిజైన్ చేయడం కోసం పై వైపున మనం టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున కూడా ఇలా వి షేప్లో కట్ ఇచ్చాం కదా, అక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఈ టక్స్ దగ్గర నుంచి నా వైపుకి ఫస్ట్ ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా వీలైనంత వరకు చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే ఈ పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. మిడిల్లో వీ కట్ షేప్ ఉంది చూసారా, అక్కడ నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్కి ప్రిల్స్ని స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ పఫ్ హ్యాండ్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున. సేమ్ ఇలానే పై వైపున కూడా మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ మిడిల్లో టక్స్ పాయింట్ వరకు నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకొని, నెక్స్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత చిన్న ప్రిల్స్గా ప్లేస్ చేయండి. ఈ హ్యాండ్స్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా హ్యాండ్స్కి ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్కి కూడా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. అంటే పై వైపున లైనింగ్ క్లాత్కి కూడా నేను ప్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను కదా, అక్కడ కూడా ప్రిల్స్ని సపరేట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ని ప్లేస్ చేస్తున్నాను. మామూలుగా లైనింగ్ అయితే అవసరం లేదు ఈ హ్యాండ్స్కి, కానీ ఈ క్లయింట్కి లైనింగ్ వేస్తే బాగుంటుంది అన్నారు. అంటే వైట్ కలర్ కదా, ట్రాన్స్పరెంట్గా హ్యాండ్ అనేది కనిపిస్తుంది, అందువల్ల లైనింగ్ని ప్లేస్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ మనం మిడిల్లో ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్ పాయింట్ నుంచి చివరి ఎండ్ వరకు ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకుంటూ పఫ్ మాత్రమే ఈ లైనింగ్కి అటాచ్ అయ్యేలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రాగా ఒకవేళ ఉంది అని అంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇక్కడ ఒక ప్రిల్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్కి వీ కట్లో కట్ చేశాను కదా, అక్కడ మాత్రం ఇక్కడ నేను లైనింగ్కి కట్ చేయలేదు, అందువల్ల కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక ప్రిల్ ఎక్స్ట్రా వస్తే ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకోండి. అలాగే సెకండ్ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే, అంటే సెకండ్ సైడ్ కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్తో కూడా నీట్గా ప్రిల్ని ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది అని అనిపిస్తే ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకున్నారంటే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. కింది వైపున వీ కట్ దగ్గర నేను లైనింగ్ని కట్ చేయలేదు, ఓన్లీ ఒరిజినల్ క్లాత్ని మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున ఈ కట్ షేప్ దగ్గర మాత్రం ఒరిజినల్ క్లాత్ని అలాగే ఉంచేయాలి, లైనింగ్ క్లాత్ని మాత్రం కట్ చేసేయాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు మనకి కరెక్ట్గా ఖర్చుతో సహా 9 ఇంచెస్ రావాలి. చూసారా, కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు పోను మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా 8 ఇంచెస్కి రెడీ అవుతుంది. క్రింది వైపున పట్టీ కోసం 2 ఇంచెస్ రావాలి. అందువల్ల స్ట్రెయిట్ పీస్ ఇక్కడ లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు 2.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. 1/2 ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్లోకి పోను, ఈ పట్టీ కరెక్ట్గా 2 ఇంచెస్కి రెడీ అవుతుంది. మీకు పట్టీ 2 ఇంచెస్ వద్దు, మీకు చిన్న పట్టీ కావాలంటే 1.5 లేదా 1 ఇంచ్ వరకు తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే పట్టీ 2 ఇంచెస్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడ శారీలో పళ్ళు క్లాత్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ని ఈ పట్టీ కోసం డిజైన్ చేస్తున్నాను. శారీ క్లాత్ అయితే సేమ్ సెల్ఫ్ అయిపోతుంది కదా, అందువల్ల పట్టీలో ఇలా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కరెక్ట్గా ఈ పట్టీకి వచ్చేలా డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందువల్ల ఇలా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా స్టిఫ్గా కావాలి పట్టీ అంటే మిడిల్లో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే లైనింగ్ క్లాత్ డబల్ లేయర్ తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ స్టిఫ్గా ఉంది, అందువల్ల పేపర్ క్యాన్వాస్ని తీసుకోలేదు. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పట్టీని మిడిల్లోకి ప్లేస్ చేసుకొని ఇక్కడ కట్ చేసేయాలి.
చూసారా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని నాకు 2.5 ఇంచెస్ రెడీ అయింది. అలాగే పొడవు 13 ఇంచెస్ వరకు ఉంది. మిడిల్లోకి ఈ విధంగా కట్ చేసేయాలి. ఇలా కట్ చేశాక ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా వి షేప్లో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లోకి మనం హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ కట్ ఉంది చూసారా, క్రింది వైపున పట్టీ క్లాత్ మిడిల్లోకి, అలాగే పై వైపున హ్యాండ్ క్లాత్ ఉంది కదా, ఈ హ్యాండ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని సెంటర్లోంచి చివరి వరకు ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ చివరి నుంచి ఈ చివరికి స్టిచ్ వేస్తే మిడిల్ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి మిడిల్లోంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున వీ కట్ షేప్ ఉంది కదా, అక్కడ నుంచి సెకండ్ సైడ్కి ఇలా హ్యాండ్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే వీ షేప్లో ఉంది కదా, అలాగే హ్యాండ్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇలా టర్న్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకోవాలి. ఎందుకంటే మనకి పట్టి 2 ఇంచెస్కి రెడీ అవ్వాలి. అందువల్ల 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా నీట్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇలానే సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు డ్రెస్సెస్కి బ్లౌజెస్కి డిజైన్ చేసుకోండి. మనం బ్లౌజ్కి డిజైన్ చేసుకుంటే శారీ లుక్కే మారిపోతుంది. అలాగే డ్రెస్సెస్కి కూడా ఈ విధంగా హ్యాండ్స్ని డిజైన్ చేసుకున్నాము అంటే చాలా బ్యూటిఫుల్గా డ్రెస్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్కి చూసారా, క్రింది వైపున పఫ్ అలాగే పై వైపున పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. సేమ్ ఇలానే నేను సెకండ్ హ్యాండ్ని ఆల్రెడీ డిజైన్ చేశాను. హ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. మీరు ఇలా మీ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి ఈ విధంగా హ్యాండ్స్ని డిజైన్ చేసుకుంటే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.